డాక్టర్ గారు, నాదేమో సెడెంటరీ లైఫ్, నేను ఎక్కువ కూర్చునే పని చేస్తాను, మీరేమో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటారు. నేను జిమ్ కు వెళ్తున్నాను, ఇది నాకు సరిపోతుంది కదా, జిమ్ లో నేను ఎక్కువసేపు ఉండటం వల్ల నాకు ఏ ఒక్క ఇబ్బంది రాదు కదా అని అనుకుంటారు. నో, కంపల్సరీగా విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెన్నుపూసకి మెడ భాగంలో ఎక్కువ కంప్రెషన్ అది ఉన్నప్పుడు హెవీ వెయిట్స్ జిమ్ లో మీరు మీ యొక్క స్టామినా కంటే ఎక్కువ ఎత్తి రాంగ్ ఫాల్టీ అంటే ఒక ఇన్స్ట్రక్టర్ లేకుండా ఫాల్టీ పోస్చర్ లో ఎక్కినప్పుడు మీరు బరువులు ఎత్తినప్పుడు ఆటోమేటిక్ గా మీకు నర్వ్ కంప్రెషన్ అనేది ఉంటుంది. ఉన్న తీవ్రత విగరస్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకా పెరుగుతుంది. సో కంపల్సరీగా జాగ్రత్తల్లో కూడా ఇన్స్ట్రక్టర్ చెప్పేది కరెక్ట్ పోస్టరు చాలా మంచిది. రెండోది ఫుట్వేర్ అది లేకుండా ఎక్సర్సైజెస్ చేయటం, లాంగ్ వాక్స్ లాంగ్ రన్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రెండు కూడా చేసినప్పుడు వెన్నుపూస మీద భారం పడుతుంది, నొప్పి తిమ్మిరి ఇంకా పెరుగుద్ది. కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ ఇబ్బంది ఉండటం వల్ల మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. డాక్టర్ కేర్ హోమియోపతిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు శాశ్వత పరిష్కారం అది మీకు లభిస్తుంది. నమస్తే.